క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కాబోతుంది. యుఏఈ వేదికగా 8 జట్లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగబోతుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్తాన్, ఒమన్, యుఏఈలు ఉన్నాయి. భారత్ జట్టు తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న ఆతిథ్య జట్టు యుఏఈతో ఆడబోతుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ సెప్టెంబర్ 14న టీమిండియా తలపడబోతుంది. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ను సెప్టెంబర్ 19న ఒమన్తో ఆడబోతుంది టీమిండియా. భారత్ జట్టు మరోసారి కప్ నిలబెట్టుకోవడం ఖాయమని అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్లో టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తుందన్నాడు. భారత్ అన్ని మ్యాచ్ల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు ఒక్క మ్యాచ్లో ఓడినా ఫ్యాన్స్ షాక్ అవుతారని చెప్పుకొచ్చాడు. అందుకే ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా జైత్రయాత్రలా ఆసియా కప్ గెలవాలని సూచించాడు. భారత్ తుది జట్టుపై సైతం తన అభిప్రాయాలను పంచుకున్నాడు సునీల్ గవాస్కర్. ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ వచ్చే అవకాశం ఉందని, సంజు శాంసన్ 3వ స్థానంలో లేదా 6వ స్థానంలో తీసుకోవచ్చన్నాడు. అతనిలాంటి ప్లేయర్ను బెంచ్పై అస్సలు కూర్చోబెట్టకూడదంటూ చెప్పుకొచ్చారు. నెంబర్ 3లో అయినా ఫినిషర్గా అయినా అతడు జట్టుకు ఉపయోగంగా ఉంటాడని అంచనా వేశాడు. సంజు 3వ ప్లేస్లో వస్తే తిలక్ను కూడా ఫినిషర్గా యూజ్ చేసుకోవచ్చని, ఓపెనర్ల తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ భారత బ్యాటింగ్లో కీలకంగా ఉండబోతున్నారని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత 6 లేదా 7వ ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఉంటాడని, అక్షర్ కూడా బ్యాటింగ్ చేయనుండడం జట్టుకు మరొక అడ్వాంటేజ్గా అభివర్ణించాడు. మరో స్థానం కోసం శివం దూబే, రింకు సింగ్ మధ్య పోటీ ఉంటుందని అంచనా వేశాడు. అటు బౌలింగ్లో బూమ్రా, కుల్దీప్ యాదవ్ ప్రమాదకరమైన బౌలర్లుగా చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్ 4 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని అంచనా వేశాడు. అదే జరిగితే కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ స్పిన్నర్ల కోటాలో తుది జట్టులో ఉంటాడని అంచనా వేశాడు. ఇదే మంచి కూర్పు అవుతుందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఈ టోర్నీ నుంచే వచ్చే ఏడాది భారత్లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం జట్టును సెట్ చేసుకోవాలని గవాస్కర్ సూచించాడు. ఆసియా కప్లో ఫినిషర్, డెత్ బౌలింగ్పై భారత్ ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందని గవాస్కర్ విశ్లేషించాడు.